మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా శీర్లింగంపల్లి ఆల్విన్ కాలనీలో గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి సతీష్రావు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 420 హామీలిచ్చి 420 రోజులు అయినా నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కేటీఆర్ పిలుపు మేరకు గాంధీ విగ్రహానికి ఎర్రబెల్లి సతీష్రావు వినతి పత్రం అందజేశారు. అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీకొడుతున్నారని మండిపడ్డారు. పితామహుడు బాపు మహాత్మా గాంధీ గారు మన నుంచి దూరమైనటువంటి రోజు. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ఘన నివాళులు సమర్పించుకుంటున్నాం. ఈరోజు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు మేము బాపు గారికి ఒక వినతి పత్రం సమర్పించుతున్నాం. దాని సందర్భం ఏంటంటే, ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 420వ రోజు. సో వారు అధికారంలోకి రానికి 6 గ్యారంటీలు, 420 హామీలు, 42 పేజీల మేనిఫెస్టో వాళ్ళది. ఆ విధంగా వారు రూపొందించి అధికారం చేపట్టినారు. చేపట్టికి నేటికి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా వాళ్ళు నెరవేర్తించలేదు. ఈ 6 గ్యారంటీలో ప్రజలు వేచి చూస్తున్నది మీకోసం. రేషన్ కార్డులు, మీరు ఇస్తాన్న పెద్ద మనుషుల 4000 పెన్షన్లు, రైతు భరోసా కింద ఎకరానికి 15,000, కౌలు రైతుకు 15,000, రైతు కూలీలకు 12,000, కళ్యాణ లక్ష్మి, కళ్యాణ షాదీ ముబారక్ ఈ స్కీమ్ల కింద తులం బంగారం అడిషనల్గా మీరు ఇస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా అన్ని స్కీములు, ఈ మహాత్మా గాంధీ గారు మీరు ఒక లాయర్, ఒక దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఆ టైంలో ఒక దేశ పౌరుడిగా బాధ్యతగా అహింస సత్యమే మార్గం అని ప్రపంచ దేశాల మన్ననత పొందినటువంటి మహాత్మా గాంధీ గారికి ఈ రోజు మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చాలి.